నమస్తే అండి. నేను డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అపోలో హాస్పిటల్స్, సికింద్రాబాద్. ఇవాళ మనము సద్గురు గారికి ఏం జరిగింది, ఏమైంది ఆయనకి అనేది తెలుసుకుందాము. అండ్ ఈ కండిషన్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎలా గుర్తించాలనేది ఇంపార్టెంట్. తలకి దెబ్బ తాగడంలో, గాయాలు అవ్వడంలో దాంట్లో బ్లడ్ హెమరేజెస్ అంటాం. కొన్నిసార్లు బీపీ వల్ల రావచ్చు, కొన్నిసార్లు తలకి దెబ్బ తగిలితే రావచ్చు. కారణం ఏదైనా కానీ కొన్నిసార్లు బ్రెయిన్లో మనకి బ్లడ్ కలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇందులో దెబ్బ వల్ల తగిలిన బ్లీడ్స్ని మనము రెండు భాగాలుగా అనుకోవచ్చు. ఒకటేంటి, బ్రెయిన్కి మనకి పైన పొర ఉంటుంది అనమాట, దాన్ని డ్యూరా మ్యాటర్ అంటాం. దానిపైన స్కల్ ఉంటుంది. అయితే మనకి స్కల్ ఫ్రాక్చర్స్ వల్ల దెబ్బ తగిలితే ఆ బోన్ ఇరిగింది అనుకోండి, సో దానివల్ల వచ్చే బ్లీడ్ని, రక్తస్రావాన్ని ఎక్స్ట్రాడ్యూరల్ హెమరేజ్ అంటాం. అంటే అది బోన్ పైన వస్తుంది, బోన్ కింద బ్రెయిన్ పైన వస్తుంది. సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. అంటే బ్రెయిన్కి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పొర ఉంటుందని, ఆ పొర కింద ప్లస్ బ్రెయిన్ పైన ఆ మధ్యలో వస్తుంది అనమాట. దాన్ని సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. అది అక్యూట్, అంటే అప్పటికప్పుడు దెబ్బ తగిలింది, కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది, అట్లా ఉన్నప్పుడు దాన్ని అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. అది చాలా సీరియస్ కండిషన్ అండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం పడుతుంది. సో మనం వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ దాంట్లో ఏముంటుందంటే కొంచెం బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇంకో రకమైన బ్లీడ్, దాన్ని క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అనే కండిషన్ కూడా చాలా కామన్ అండి. అది ఎప్పుడు వస్తుందంటే మనకి ఎల్డర్లీ పీపుల్, అంటే 60 years తర్వాత ఏజ్ ఉన్నవాళ్ళు, లేదు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఓకే, లేదు ఏమన్నా మనకి కోయాగులోపతి అంటే బ్లడ్కి సంబంధించిన క్లాటింగ్ డిస్ఫంక్షన్, అంటే బ్లడ్ కట్ అవుతే ఇక్కడ స్కిన్కి దెబ్బ తగిలింది అనుకోండి, అది బ్లడ్ క్లాట్ అవ్వదు, అట్లాంటి కండిషన్స్ హిమోఫిలియస్ అంటాం. అట్లాంటి కండిషన్స్, లేదా కామన్గా మనకి హార్ట్ కండిషన్ వల్ల, స్ట్రోక్ వచ్చిన వల్ల, ఇంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మనము బ్లడ్ థిన్నర్స్ వాడతాం, ఆస్పిరిన్ లాంటివి, లేకపోతే వార్ఫరిన్ అంటాం, యాంటీకోయాగులెంట్స్. అట్లాంటివి తీసుకున్న వాళ్ళు కూడా బ్లడ్ పల్సే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఏజ్ గ్రూప్స్కి, ఇట్లాంటి కండిషన్స్కి ఏమంటే మనకి దెబ్బ తగిలినట్టు ఉంటుంది, కానీ ఎప్పుడు తగిలింది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా చూసుకున్నట్టయితే, ఇంకో రకంగా చూద్దాం. కామన్గా చూసుకున్నట్టయితే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. కామన్గా ఏంటంటే మనకి ఏజ్ పెరిగింది అనుకోండి, ఈ బ్రెయిన్ పైన ఉన్న స్కల్ ఉంటుంది కదా, సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ ష్రింక్ అవుతూ ఉంటుంది, అంటే సైజ్ చిన్నగా అవుతుంటుంది. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అయితే చిన్న అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వెజల్స్ ఏవైతే ఉంటాయో రక్తనాళాలు, ఈ బ్రెయిన్ నుంచి కూడా బ్లడ్ బయటికి వెళ్ళాలి కదా, వచ్చిన బ్లడ్ అంతా బయటికి వెళ్ళాలి. సో వెళ్ళే బ్లడ్ ఏమవుతుందంటే కొంచెం వెయిన్స్ ద్వారా ఈ బ్రెయిన్ నుంచి బయటికి ఆ డ్యూరా మ్యాటర్, అంటే బ్రెయిన్ పైన ఉన్న పొరలోకి వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ హార్ట్లో వచ్చి మళ్ళీ బాడీలో సర్క్యులేట్ అవుతుంది. సో ఆ వెయిన్స్ ఏమవుతాయో అవి బ్రిడ్జింగ్ వెయిన్స్ అంటాం. ఆ రక్తనాళాలని బ్రిడ్జింగ్ వెయిన్స్ అంటాం. ఆ బ్రిడ్జింగ్ వెయిన్స్ అనేటివి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఆ బ్రిడ్జింగ్ వెయిన్స్, బ్రెయిన్ ష్రింక్ అవుతుంది కదా, సో ఆ బ్రిడ్జింగ్ వెయిన్స్ అనేటివి ఇంకా క్లియర్గా, స్పష్టంగా కనబడుతుంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మనకి చిన్నగా ఇప్పుడు మనకి జస్ట్ ఇట్లా కింద పడ్డట్టు అయినా కూడా హెడ్ షేకింగ్ అయిన మూమెంట్ అయింది అనుకోండి, ఏదైనా వైలెంట్ షేకింగ్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నడిపిస్తున్నారు, సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది, దాని ముందుకు వెళ్ళిపోయారు, నెగోషియేట్ చేశారు, బంప్లాగా అనిపించింది, జర్క్ మూమెంట్ లాగా అవుతే ఏముందంటే ఆ వెయిన్, దీని మధ్యలో ఉన్న వెయిన్ ఇట్లా స్నాప్ అయిపోతుంది అనమాట. ఆ స్నాప్ అయిపోయినప్పుడు, అంటే కట్ అయిపోయినప్పుడు, ఆ బ్రెయిన్కి ఆ పొరకి మధ్యన ఈ వెయిన్లో నుంచి మొత్తం అంతా బ్లడ్ వచ్చేసి అక్కడంతా జమ అవుతుంది, ఓకే. సో దాన్ని సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. దీన్ని క్రానిక్ ఎప్పుడు అంటామంటే దెబ్బ తగిలింది ఎప్పుడో నెల కింద ఉంటుంది, మనకు తెలియదు అసలు, ఆర్ 6 weeks బ్యాక్, 2 months బ్యాక్ ఉంటుంది. పేషెంట్ బాగానే ఉంటారు, మాట్లాడుతుంటారు, అన్ని పనులు చేసుకుంటుంటారు. అదే ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది సద్గురు గారికి అయింది. మీరు ఆ సద్గురు గారి కేసు చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన విషయం ఏంటంటే అందులో ఆయనకి ఎప్పుడు తగిలింది దెబ్బ మనకు తెలియదు. సో హీ వాజ్ ఆల్ యాక్టివ్, ఆయన పనులు చేసుకుంటున్నారు, ఆయన ధ్యానం చేస్తున్నారు, అండ్ మొన్న శివరాత్రి అయినప్పుడు ఈవెంట్ కూడా హీ వాజ్ వెరీ యాక్టివ్. కాకపోతే తలనొప్పి అని చెప్తున్నారండి. ఆ తలనొప్పి ఎక్కువై అట్లా క్రమక్రమేణా ఆయన ఇంకా మెల్లిగా డాక్టర్ గారిని కలిస్తే అప్పుడు స్కాన్ చేశారు. స్కాన్లో తెలిసింది అప్పుడు ఆయనకి రైట్ సైడ్ బ్లీడ్ ఉంది బ్రెయిన్లో, దాన్ని క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటామని తెలిసింది.
అయినా అప్పటికి ఆయన హీ వాజ్ డూయింగ్ హిస్ వర్క్ అండ్ హీ వాజ్ వెరీ యాక్టివ్. కానీ ఒక పాయింట్లో ఏంటంటే మెల్లిమెల్లిగా ద ప్రెషర్ ఎక్కువైపోయి కొంచెం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, ఇప్పుడు మనకి రైట్ సైడ్లో బ్లడ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ చెయ్యి కాళ్ళు సంబంధించిన పవర్ కానివ్వండి, సెన్సేషన్స్ కానివ్వండి అఫెక్ట్ అవుతాయి. సో అట్లనే ఆయనకి లెఫ్ట్ సైడ్ కొంచెం పవర్ అఫెక్ట్ అయినట్టు అనిపించింది. సో అట్లాంటప్పుడు దాట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అప్పుడు ఇంకా అది ఆపరేట్ చేసి అక్కడ హోల్స్ లాగా వేసేసి బ్రెయిన్లో ఆ బ్లడ్ తీసేశారు. సో ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హిమటోమా అనే దాంట్లో మనకి సిమ్టమ్స్ ఏంటి అంటే ఎట్లా ప్రివెంట్ చేస్తారు పేషెంట్స్ అనేది తెలుసుకుందాం. కామన్ ప్రివెంటింగ్ వచ్చేసి సిమ్టమ్స్ హెడేక్ అండి. తలనొప్పి వస్తుంటుంది అని చెప్తుంటారు. అది యూజువల్లీ వన్ సైడెడ్ ఉంటుంది. హెడేక్ అది మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లీడ్ సైజ్ కూడా క్రమక్రమేణా చుక్క అట్లా బ్లీడ్ మెల్లి పెరుగుకుంటూ పోయి కొంచెం ప్రెషర్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో తలనొప్పి అనేది వెరీ కామన్ హెడేక్ అంటారు. ఈ హెడేక్తో పాటు కొంచెం మాట తేడా రావడము, రైట్, మనకి డిసార్థ్రియా అంటాం, మాట తడబడ్డం కానివ్వండి, లేదు బ్లరింగ్ ఆఫ్ విజన్, చూపు కనబడట్లేదు, చూపు మస్క అయిపోవడము, కొంచెం మాట ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ మాట్లాడడము, రైట్, ఏదో అట్లా కొంచెం స్కానింగ్ స్పీచ్ ఇనబ్రియేటెడ్ స్టేట్లో అంటే డ్రంకన్ స్టేట్లో మాట్లాడినట్టు అనిపిస్తుంది కొందరికి, అట్లా రావడం. లేదు తెలియకుండానే కూర్చొని ఉన్నారు కానీ యూరిన్ పాస్ అయిపోవడము తెలియకుండా, మోషన్ పాస్ అయిపోవడం అప్పుడప్పుడు తెలియకుండా, నడుస్తుంటే కొంచెం కాలు తడబడ్డము, లేకపోతే చేతి ఫంక్షన్ ఏదో తిమ్మిరి అనిపించడం, ఫంక్షన్ ఆర్ దీన్ని కూడా పవర్ తగ్గడం. సో ఇలాంటివి దీస్ ఆర్ ది కామనెస్ట్ సైన్స్ సిమ్టమ్స్ ఆఫ్ క్రానిక్ ఎస్డిహెచ్. అందులో మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి వస్తుంది ఇది అనేది అనుకుంటే, మనం ఇంతకుముందు అనుకున్నట్టు కామనెస్ట్ ఇది ఎవరికంటే ఇంతకుముందు మనం మన క్లినికల్ ప్రాక్టీస్లో దాదాపు లాస్ట్ ఒక 6-8 monthsలో దాదాపు 12 కేసులు చేసామండి ఇవి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అబవ్ 60 years. కొందరు 80, 85, 87లో కూడా ఉన్నారు చాలామంది. అండ్ కొందరు 2-3 మాత్రం యంగ్ పేషెంట్స్ ఉన్నారు. ఇందులో 30sలో ఉన్నారు, 35sలో ఉన్నారు. యూజువల్లీ ఏంటంటే కారణం ఇందులో తలకి దెబ్బ తగలడం, తలకి గాయం అవ్వడం అనేది ఇంపార్టెంట్. కాకపోతే విచిత్రం ఏంటంటే వీళ్ళకి గుర్తుండదు ఎప్పుడైంది అనేది గుర్తుండదు. అది కరెక్ట్ కింద పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈవెన్ అ జర్కీ మూమెంట్ అంటే జారేటప్పుడు జస్ట్ పట్టుకున్నారు అంతే. అట్లాంటప్పుడు కూడా మీకు చెప్పినట్టు బ్రెయిన్ ముందుకు ఊగినప్పుడు ఆ వెయిన్ అనేది స్నాప్ అవుతుంది, కట్ అవుతుంది. సో అట్లా కూడా మెల్లిమెల్లిగా బ్లడ్ కలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ అనుకున్నట్టు ఈ హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, ఇంతకుముందు ప్రీవియస్ స్ట్రోక్ పేషెంట్స్లో మనం బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటాం, ఆస్పిరిన్, ఇకోస్పిరిన్, వార్ఫరిన్ లాంటివి, క్లోపిటాబ్ లాంటివి. ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా దే ఆర్ అట్ హై రిస్క్ అనమాట. వాళ్ళకు కూడా ఏమైనా చిన్న దెబ్బ తగిలినా బ్రెయిన్లో కొంచెం ఈ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత మనం అనుకున్నట్టు హిమోఫీలియాస్ అంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్. అంటే ఇప్పుడు మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ 8 ఉండదు, కొందరికి క్లాటింగ్ ఫ్యాక్టర్ 9 ఉండదు కిడ్స్కి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ ఉంటుంది. కోయాగులేషన్ డిఫెక్ట్స్ అంటే బ్లడ్ ప్రోటీన్స్లో ఏమైనా తేడా ఉన్నా కూడా మనకి ఆ మెకానిజం, ఆ క్లాటింగ్ మెకానిజంలో తేడా వచ్చి అది కలెక్షన్ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ది కామనెస్ట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ దిస్ కండిషన్. సో మనకి హై సస్పిషన్ ఉండాలండి. అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు మన జనరలీ ఇది మనం గుర్తుపట్టాం. అదేలేండి ఏదో తాతగారు ఉన్నారు, లేదో కింద పడిపోయారు, లేదు ఏదో మాట్లాడుతున్నాడు పరాగ్గా అనుకుంటాం, తలనొప్పి ఏదో వేగ్గా ఉంది అనుకుంటాం. కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి మనకి సస్పిషన్ లెవెల్ ఆఫ్ ఇండెక్స్ అనేది చాలా హై ఉండాలి. ఎందుకు అట్లా వస్తుంది అని హెడేక్ అంటున్నారు, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. లేదు ఇంతకుముందు పడ్డ హిస్టరీ ఉంది క్లియర్గా ఎప్పుడో 1 month 2 months బ్యాక్, కానీ ఇప్పుడు డైలీ హెడేక్ చెప్తున్నారు ఒక 1 side ఇట్లా ఉంటున్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇమీడియట్గా వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే దెన్ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లీ ఒక సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది బ్రెయిన్కి. మనకి సిటీ స్కాన్ ఈజ్ ది బేసిక్ టెస్ట్ అనమాట. దాని తర్వాత మనకు తెలుస్తుంది అందులో ఏ స్టేజ్లో ఉంది, బ్లడ్ ఎంత ఉందనేది. అండ్ అవసరం పడితే ఒక ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ దాట్ సర్జరీ ఈజ్ డన్. సర్జరీ అంటే మనకి ఆ కలెక్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ సైట్లో మనం ఆ హోల్స్ ద్వారా లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా ఆ బ్రెయిన్ పైన ఉన్న బ్లడ్ని తీసేయచ్చు, ఆ ప్రెషర్ అనేది రిలీవ్ చేయొచ్చు అండి. సో ఇట్లాంటి కండిషన్ ఉన్న వాళ్ళని ఆపరేట్ చేస్తే రిజల్ట్స్ కూడా జనరల్లీ చాలా బాగుంటాయండి. మాట తేడా వచ్చింది 1-2 days బ్యాక్, పవర్ ఏమైనా తేడా వచ్చింది తగ్గింది, అట్లాంటి పేషెంట్స్ సర్జరీ అవ్వగానే ఇమీడియట్గా జనరల్లీ దే రెస్పాండ్ వెరీ వెల్. ఇనిషియలీ ఫస్ట్ 1-2 daysలోనే దే రెస్పాండ్ వెరీ వెల్. పవర్ రిటర్న్ అవ్వడం కానివ్వండి, మాట రావడం అనేది మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. అండ్ ఆ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి బ్రెయిన్ పైన దే రికవర్ వెరీ వెల్. సో ఇమీడియట్లీ 1-2 daysలో కూడా మనం కూర్చోబెట్టడము, వాళ్ళని వీల్ చైర్లో మొబిలైజ్ చేయడము, వాకింగ్ చేయించడము,
ఈవెన్ ఫుడ్ తీసుకోగలగడం ఇట్లాంటివి కూడా మనం చేయించవచ్చు. అండ్ ఫిజియోథెరపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత. సో దే రికవర్ వెరీ వెల్. సో ఈ మధ్యన హెడేక్ అంటేనే మనకి విభిన్న భయాలు, ఆందోళనలకి ప్రజలు గురవుతున్నారు. ఏముందో ఏమవుతుందో అనేది. హెడేక్ ఇస్ అ జనరల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక రకంగా చూస్తే చాలా కారణాలు ఉంటాయి. సింపుల్ కారణాలు యూజువలీ దే ఆర్ వెరీ కామన్. స్ట్రెస్ అనేది ఇట్లాంటివి చాలా కామన్ అండి. కానీ ఒకవేళ మీకు ఏమన్నా ఈ హెడేక్ కంటిన్యూస్ అవుతుంది, ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా హిస్టరీ ఉంది, కింద పడ్డారు, గాయం అయింది 1 month 2 months బ్యాక్, వన్ సైడ్ వస్తుంది, ఏమన్నా అప్పుడప్పుడు ఈ మధ్య వామిటింగ్స్ నేను చెప్పినట్టు కొంచెం విజన్లో తేడా రావడం, ఇట్లాంటివి ఉంటే మాత్రం మనము కొంచెం నెగ్లెక్ట్ చేయకపోతేనే మంచిది మనకి. ఎందుకంటే ఈ మధ్య చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ అట్లా సంప్రదిస్తే కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది అది క్లినికల్ ఎగ్జామినేషన్లో ఏంటనేది. సో అట్లీస్ట్ మనము ఏది కండిషన్ బ్యాడ్ కాకుండా ఇమీడియట్లీ మనము చర్యలు తీసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్, తనకు కూడా ఒక షూటింగ్ ఫిల్మ్లో ఇప్పుడు పడ్డారు. దట్ వాజ్ ఇన్ 2010. సో తను కూడా ఒకసారి పడ్డారు. అండ్ ఆ పడ్డ తర్వాత ఆయనకి కూడా 1 month కాన్స్టెంట్ హెడేక్ రావడము, కొంచెము తీవ్రంగా అయినప్పుడు ఆయన స్కాన్ చేసుకుంటే తనకు కూడా ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా ఉన్నట్టు తెలిసి ఆయనకు కూడా ఈ సర్జరీ జరిగింది. కెన్ చెక్ దాట్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ ఆర్ హిందుస్థాన్ టైమ్స్. సో ఇదంతా కామన్ పీపుల్కే కాదు, సెలబ్రిటీస్ కూడా ఇది కామన్ అండి. ఇది వర్తిస్తుంది, ఎవరికైనా రావచ్చు. బట్ అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంకి స్కానింగ్ చేసుకోవడం అండ్ ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్స్ రికవరీ చాలా బాగుంటుందండి. ఓకే, స్టే హెల్తీ, స్టే సేఫ్.